మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ టీవీ రావు. నేను ఎంఎస్సీ పిహెచ్డి చదువుకున్నాను. గ్రూప్ 1 ఆఫీసర్గా 20 సంవత్సరాలు ఉద్యోగం చేయడం జరిగింది. 2004 సంవత్సరంలో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారితో పాటు ప్రజారాజ్యం పార్టీలో రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, అలాగే ఆయనతో పాటు కాంగ్రెస్లో పిసిసి సెక్రటరీగా, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర మేధావుల విభాగం స్టేట్ కో-కన్వీనర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ రోజున మేడం రజనీ గారు వైఎస్ఆర్ పార్టీలోకి నన్ను ఆహ్వానించినప్పుడు గత 2 నెలలుగా పార్టీ సెక్రటరీ రసూల్ గారు, ఇంకా పెద్దలు మల్లేశ్వర రెడ్డి గారు నన్ను తప్పకుండా పార్టీలోకి రావాలని గత 2 నెలలుగా కోరుతున్నప్పటికీ చివరిగా మేడం గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను. వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నాను. అప్పుడు ఉన్నటువంటి వార్డులు, నాయకులు, అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా నాకు సుపరిచితము. అందరితో కూడా మంచి సత్సంబాలు కలిగి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వస్తే విషయాలన్నీ కూడా ఎవరికి అవకాశం లేకుండా సోదరులు చంద్రశేఖరరావు గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ దేశ ప్రధాని అయినా కూడా ప్రజల కోసం చేసేది 2 సబ్జెక్ట్స్: అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండిట్లో ముందేది వెనకేదంటే చెప్పడం కష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకున్నది ఏంటంటే, ప్రజలు అన్నప్పుడు ఒక పిరమిడ్ లాగా తీసుకుంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ పెద్ద బేస్ ఉంటారు, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు పైన తక్కువ మంది ఉంటారు. సో ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి లోయర్ ఇన్కమ్ గ్రూప్ వారికి ముందు సంక్షేమ నవరత్నాలు అందేలాగా 100% ఆయన ఒక ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ మీద నిలబడి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన అనతి కాలంలోనే మనకు 2 సంవత్సరాల పాటు కరోనా విజృంభించింది. ఆ 2 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆయన హక్కున చేర్చుకొని మన ప్రాణాలందరినీ రక్షించడంలో క్వారంటైన్ సెంటర్స్ పెట్టడం కానీ, మనకు కావాల్సినటువంటి టీకాలు అందించడంలో కానీ, రకరకాలుగా అన్ని రకాలుగా ఆయన మనందరినీ కూడా సంరక్షించడం జరిగింది. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఆయన ఇచ్చిన ప్రామిస్ వెనక్కి వెళ్లకుండా అన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రాబోయే ఎలక్షన్స్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా ముందు కొనసాగిస్తానని ఆయన ధైర్యంగా చెప్పడం జరిగింది. ప్రజలు అనుకున్న అభివృద్ధి జరగలేదన్నటువంటి అప్పర్ ప్రైమరీ క్లాస్ వారు ఏమనుకుంటున్నారో వాటిల్లో నెక్స్ట్ ఐటమ్ అందరికీ కూడా ముందు కూడు విద్య, తర్వాత కావాల్సినవి విద్య, వైద్యం. ఆ 2 విషయాల్లో కూడా మీరు గమనిస్తే విద్య విషయానికి వస్తే దాదాపుగా మనకి 50,000 పాఠశాలలు ఉంటే దాంట్లో దాదాపుగా 40,000 పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. ఆ 40,000 గవర్నమెంట్ పాఠశాలలో మెజారిటీ ఆఫ్ ది పాఠశాలలు మీరు చూశారు. నాడు నేడు కార్యక్రమం కింద ఎంత చక్కగా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా విద్యను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వైద్యానికి వస్తే మనకు అంతకుముందు 4-5 మెడికల్ కాలేజీలు ఉండేవి, గవర్నమెంట్ కాలేజీలు. ఇప్పుడు దాదాపుగా 39 మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చే కాలేజెస్ మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. 15 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు విత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా మనకి ఇప్పుడు రాబోతున్నాయి. వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం మన మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ మేడం రజనీ గారు. అదేవిధంగా ఈ అభివృద్ధి కోసం తీసుకుంటే మనకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 972 కిలోమీటర్లు మన కోస్టల్ లైన్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం ప్లాన్ చేసుకుంటూ కోస్టల్ కారిడార్తో పాటు దాదాపుగా 15 పోర్ట్స్ను ఆయన డెవలప్ చేయడం జరిగింది. ఆల్రెడీ 5 పోర్ట్స్ మనకు వర్కింగ్లోకి వచ్చాయి. అనదర్ 10 పోర్ట్స్ త్వరలో వర్కింగ్లోకి రాబోతున్నాయి. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమంతో పాటుగా విద్యా వైద్యం విభాగాల్లో కామన్ మ్యాన్కు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పట్టు వదలకుండా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటూ పరిపాలన సాగిస్తున్నటువంటి యంగ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలనే ఉద్దేశంతో మేడం రజనీ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగింది. నేను సభాముఖంగా చెప్పేది ఏంటంటే వెస్ట్ నియోజకవర్గం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నాకు ప్రజారాజ్యం పార్టీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జనసేన వాళ్ళు కానీ, ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు కానీ తెలుసు, అందరూ కూడా నాకు తెలుసు. నాయకులు, కార్యకర్తలు చాలా మటుకు అందరూ బాగా పరిచయం ఉంది. కానీ ముఖ్యంగా వెస్ట్ నియోజకవర్గం నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను. అందరినీ కలుపుకొని మేడం గారి తరఫున మేడం గారిని మళ్ళీ మన మినిస్టర్గా చూసే వరకు విశ్రమించకుండా నా వంతు కృషి నేను తప్పకుండా అందిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.